వ్యక్తిగా అంటే దావీదును చూస్తేనే భయం అవుతుందట. ఎవరికి? సౌలుకి కానీ ఎవరికైనా కానీ. ఎందుకు అని అంటే దావీదులో ఎవరున్నారు అంటే దేవుని యొక్క ఆత్మ దావీదులో ఉంది. ఆ దావీదులో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు దావీదును చూసిన ప్రతి ఒక్కరికి రాజుతో సహా ఏమవుతుందంటే మిగుల భయపడుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమనుకుంటున్నారంటే సౌలు దావీదు సుబుద్ధి కలవాడే ప్రవర్తించుట చూచి మరీ అధికముగా సౌలు భయపడ్డాడట దావీదుకి. అంటే ఒక మనిషిని చూసినప్పుడు ఇంకొక మనిషికి భయము అవుతుంది. ఎప్పుడు భయం అవుతుంది? నీవు తప్పు చేసినప్పుడు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, తప్పు నీ హృదయంలో ఉంటుందో, ఆ తప్పే నీకు సాతాను. నువ్వు చేస్తున్న తప్పే నీకు సాతాను. ఆ సాతాను నీ హృదయంలో ఉన్నప్పుడు నీకేమవుతుందంటే భయం అనేది వస్తుంది. నువ్వు తప్పు చేయనప్పుడు నీ హృదయంలో సాతాను ఉండదు. కాబట్టి నువ్వేం చేస్తావు? డేర్గా, ధైర్యంగా తలెత్తుకుని తిరుగుతావు. ఎందుకు అనంటే నాలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నది. మనం వస్తూ ఉంటేనే, మనం నడుస్తూ ఉంటేనే అమ్మో అననే ఒక భయము మనుషుల్లోకి రావాలి. అట్లా రావాలి అనంటే ఏముండాలంటే ఎల్లవేళలా నీతో ఏముండాలంటే దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలి అనంటే సుబుద్ధి కలిగి మనము జీవించాలి.